కొంతమంది కారు ఎక్కితే పడదు, కొంతమందికి బస్సు ఎక్కితే పడదు, కొంతమందికి విమానం అంటే భయం. నేనంటున్నా, దేవుణ్ణి కలిగి ఉండి ఎడారిలో ఉన్నను సంతోషంగా ఉంటావు, అరణ్యములో ఉన్నా సంతోషం. కొంతమంది చెప్తారు, నాకు ఈ ఇంట్లో ఉండబుద్ధిగా అట్లా, నాకు ఈ ఊర్లో ఉండబుద్ధిగా అట్లా, నాకు నా కొడుకు దగ్గర ఉండబుద్ధిగా అట్లా, నాకు నా భర్తతో ఉండిబుద్ధి. ఎందుకు ఉండబుద్ధిగా అట్లా? దేవుడు సన్నిధి నీతో లేదు కాబట్టి నువ్వు ఎక్కడా సంతోషంగా ఉండలేవు. దేవుడు సన్నిధి ఒక్కసారి గనక దేవుడి సన్నిధి మనతో వస్తే అది చెరసాలైనా సరే హాయిగా ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. అది పల్లెటూరా, సిటీయా? మిమ్మల్ని తీసుకెళ్ళి సిటీలో వదిలిపెడుతూ ఉంటారు ఒక 3 రోజులు. రక్తవేజే బాబేలు గోపురంలాగా చేశారు మొత్తం. ఒక 3 రోజులు సిటీలో ఉండు, 3 రోజులు అపార్ట్మెంట్లో ఫ్లాట్లో మంచిగా ₹1,00,000 మంచమే ఉండవు. నువ్వు ఆడ పరుపున్న పెద్ద టీవీ పెట్టిన నువ్వు ఉండవు. మరి ఆ సిటీలో వాళ్ళని పల్లెటూరులో ఉండమను ఉంటారా? ఉండలేరు. కానీ నేను ఒక మాట చెప్తున్నా, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటే అది ఏ ఊరైనా. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు. ఆమేన్. కాబట్టి నువ్వు కారులో వెళ్తున్నావా, బస్సులో వెళ్తున్నావా, ట్రైన్లో వెళ్తున్నావా, సిటీలో ఉన్నావా, ఎడారిలో ఉన్నావా, ఏ ఊర్లో ఉన్నావా, హాస్పిటల్లో ఉన్నావా, ఇవన్నీ కాదు. దేవుడు సన్నిధి ఉంటే, ఆ సన్నిధి నీకు తోడుగా ఉంటే అది అరణ్యమైనా సరే ఆశీర్వాదమే. స్తోత్రం కలుగునుగాక.